వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న శివశంకర్ సహా పలువురు బెయిల్ను రద్దు చేయాలని వైఎస్ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జూలై 21 నుంచి సుప్రీంలో విచారణ జరగనుంది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ అఫిడవిట్పై 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసు విచారించే బెంచ్ను మారుస్తామని పిటిషనర్కు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రవి. కడప జిల్లాకు చెందిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కూడా శివశంకర్ రెడ్డి సహా పలువురి బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి కూడా వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఈ సుప్రీంకోర్టులో సునీతారెడ్డి పిటిషన్ పైన కూడా ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే జూలై 21 నుంచి మొదలయ్యే మొదటి వారంలో అంటే జూలై 21 తర్వాత కూడా ఈ పిటిషన్ సంబంధించి కూడా సుప్రీంకోర్టు విచారిస్తామని చెప్పేసి ఈ రోజు స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా దాఖలు చేసిన అఫిడవిట్ పై కూడా 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ప్రతివాదులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ కల్లా ఈ కేసుకు సంబంధించి కూడా ప్లీడింగ్స్ పూర్తి చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆ ప్రతివాదుల లాయర్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది. కేసును విచారించే బెంచ్ ను మారుస్తామని కూడా చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. మరి జూలై తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది రవి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.